హైదరాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ జోడే ఘాట్ రేంజ్ ఎఫ్ఆర్ఓ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎఫ్ఆర్ఓ జ్ఞానేశ్వర్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాదవరావు మాట్లాడుతూ అడవులను ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని, పులులను ఇతర వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు. జీవన వైద్యాన్ని కాపాడినప్పుడే మానవులకు జీవనమనుగడ ఉంటుందన్నారు. వన్యప్రాణులతో పాటు అడవులను రక్షించడం అందరి బాధ్యతని తెలిపారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో అడవులు అంతరించిపోవడంతో సరైన ఆక్సిజన్, సరైన త్రాగునీరు దొరికే పరిస్థితి లేదన్నారు. మానవ జీవన పరిస్థితి సైతం ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. అడవుల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయన్నా మొక్కలు పెంచడం వల్ల కాలుష్యానికి నివారించవచ్చని ఆయన తెలిపారు. ఈరోజు ప్రపంచ పులుల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు అంతా మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పులుల దినోత్సవం జరుపుకుంటున్నాము. జైనూర్ మండలంలో మనం జరుపుకుంటున్నాము. ఈ మధ్యకాలంలో మనం అడవులను రక్షించాలి. ఈ అడవులను రక్షించడం బాగా జంతువులను కూడా రక్షించాలి. ఈ పులి ఉంటేనే మనకు వర్షాలు పడతాయి, వర్షాలు పడితేనే పంటలు పడతాయి. ప్రతి ఒక్క జీవం అనేది అడవులనే ఈరోజు మనకు అన్ని కలుగుతున్నాయి. ఎందుకంటే వర్షం లేనిది ఈ ప్రపంచంలో ఎవరు బతకరు. వర్షం ఇంపార్టెంట్, కానీ అడవులను పెంచాలి, అడవులను పెంచాలి, జంతువులను కాపాడాలి. అప్పుడు కాపాడినప్పుడే మనకు అన్ని విధాలుగా మనకు సమతుల్యత అనేది ఉంటుంది. పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఇక్కడ ఎఫ్ఆర్ఓ జ్ఞానేశ్వర్ గారు వాళ్ళ సిబ్బంది మూడు మండలకు సంబంధించిన వాళ్ళు మరి ర్యాలీతో పాటు మరి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఎందుకంటే అంతర్జాతీయంగా ఉన్నటువంటి అడవుల్లో ఈ టైగర్ జోన్ను మనం దాన్ని కాపాడుకోవాలా. ఎందుకంటే ప్రాణులు కాపాడితేనే మనకు అడవులు బాగుంటాయి. కాబట్టి అంటే పులుని రక్షించుకోవాలా. ఇప్పుడు పర్యావరణం బాగుండాలంటే చెట్లను బాగా పెంచుకోవాలా. ఈరోజు అనేక దేశాల్లో కూడా కాలుష్యం చాలా ఉన్నది, చాలా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి. ఉన్నటువంటి ప్రాణులను కూడా అడవిలో ఉన్నటువంటి పులులు కావచ్చు, ఇతర జంతువులను కూడా వేటాడకుండా జీవ వైవిధ్యాన్ని మరి కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజలపైన ఉంది. కాబట్టి మనం ఇటు జంతువులను అదే అటవీ వెళ్తేనే మనకు మా మనుగడకు మంచిది. కాబట్టి మరి ఇటువంటి అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మరి ఎఫ్ఆర్ఓ గారు సంబంధించిన సిబ్బంది, అటవీ శాఖ వారు ఇటువంటి